హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మసాలా పొంగనాలు. పిల్లలకి రోజు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే టిఫిన్లుగా పెడితే అంత ఇష్టంగా తినరు కదా. సో ఈసారి ఈ పొంగనాల్ని ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. దీన్ని బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు. వీటిని గ్రీన్ చట్నీ లేదా టమాటో సాస్తో తింటే బాగుంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్నే సుజీ అని కూడా అంటారు కొంతమంది, అది తీసుకుని దానిలో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు నీళ్లు తీసుకుని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. పెరుగంతా కూడా బాగా కలిసేటట్టుగా, ఎక్కడ ఉండలు లేకుండా ఉండేటట్టుగా మనం గరిటతో తిప్పుతూ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 20 మినిట్స్ పాటు పక్కన ఉంచేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో మనం 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దీనిలో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 1 ఉల్లిపాయ సరిపోతుందండి, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా అల్లం ముక్క తీసుకుని దాన్ని కూడా తురుముకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. అయితే నేను 2 క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్ని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. దీన్ని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసి కాస్త నీట్గా సర్దేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు క్యారెట్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడర్ దొరుకుతుంది కదండి మార్కెట్లో, అది వేసాను. పచ్చి కొబ్బరి ఉంటే ఇంట్లో పచ్చి కొబ్బరి కూడా తురుముకుని వేసుకోవచ్చు. ఇలా మొత్తం కొబ్బరిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదండి, ఆ పిండిలో కలుపుకోవాలి. దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా తరిగి వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఈ పొంగనాలు వేసుకునే పెనాన్ని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, దాన్ని ప్రతి గుంటలోనూ గరిటెతో జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, అలాగే వెరైటీగా ఉండడంతో పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. మా ఇంట్లో అయితే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అన్ని గుంటల్లో వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి. వీటిని ఇప్పుడు మనం రివర్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ పాటు ఉడకనివ్వాలి. వన్ మినిట్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇవి మనకి రెడీ అయిపోయి ఉంటాయి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక మంచి క్రాఫ్ట్ వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.